హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్ భీమవరం. ఈ యాంప్లిఫైర్ వచ్చేసి 7.2 యాంప్లిఫైర్ అండి. చాలా హెవీ అయితే మనం క్యాబిన్ హెవీగా అయితే యూజ్ చేశాను. ఫ్రంట్ ప్యానల్ కూడా 6 ఇంచ్ హైటు, లోతు వచ్చేటప్పటికి 15 ఇంచెస్ లోతు అయితే ఈ యొక్క క్యాబిన్ అయితే డిజైన్ చేసాము. అలాగే ఫ్రంట్ కూడా ఈ రకంగా అయితే నేను డిజైన్ చేయడం జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యాంప్లిఫైర్ మనకు ఆర్డర్ అయితే మచిలీపట్నం నుంచి కొండా గారు అయితే ఆర్డర్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి, ఎందుకంటే చాలా ఓపికగా అయితే రెడీ చేయించుకున్నారు నా దగ్గర. అలాగే ఆయనకి నచ్చిన విధంగా అయితే మనం తయారు చేసి ఇవ్వడం జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాతో ఎప్పటిలాగా చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి వీడియో చూస్తే 10 మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా ఉందో ఏంటో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతామండి. ఫ్రంట్ అయితే మనం ఈ రకంగా అయితే డిజైన్ చేసాము. ఎందుకంటే దీంట్లో అయితే వ్యూ మీటర్ డబల్ అయితే, అంటే వన్ సైడ్ 2 అంటే యూజ్ చేశానండి. అలాగే 3 స్విచ్చెస్ అయితే యూజ్ చేశాను. ఈ స్విచ్చెస్ వచ్చేటప్పటికి ఒక స్విచ్ వ్యూ మీటర్స్ ఆన్ ఆఫ్, ఒక స్విచ్ ఎల్ఈడి ఆన్ ఆఫ్, ఒక స్విచ్ వచ్చేటప్పటికి దీంట్లో సాఫ్ట్ రిలే బోర్డ్ అయితే యూజ్ చేశానండి. డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేశాను. దాని గురించి ఏంటంటే సాఫ్ట్ రిలే బోర్డ్ అదండి ఖచ్చితంగా ఉంటే బెటర్ అని నేనైతే ఈ యొక్క యాంప్లిఫైర్కి అయితే సాఫ్ట్ రిలే బోర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. మన ఇంట్లో ఎటువంటి కరెంట్ ఇష్యూ వచ్చినా సరే ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలే అనేది స్పీడ్ కట్ ఆఫ్ కానీ రిలే కానీ ఏదో ఒకటి పోవడం జరుగుతుందండి. సేఫ్ మోడ్ కోసం యూజ్ చేయడం జరిగిందండి. ఈ యొక్క 3 కంట్రోల్స్ ఉన్నాయి చూసారా, ఒకటి మాస్టర్ వాల్యూమ్, ఒకటి సబ్ 1, సబ్ 2 అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. ఇది కూడా ఫ్రంట్ నేను దగ్గర వ్యూ కూడా ఎలా ఉందో కూడా చూపిస్తాను. అలాగే ఇన్నర్ సైడ్ ఏ బోర్డ్స్ అయితే యూజ్ చేశాను, ఎలా చేశాను వైరింగ్ అనేది చూపిస్తాను. అలాగే బ్యాక్ సైడ్ ఎలా అయితే డిజైన్ చేశాను అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనండి, ఇది ఒకసారి ఆన్ చేసి చూపిస్తానండి. ఆన్ చేసినప్పుడు మటుకి మనకు ఒక ఫ్యాన్ నాయిస్ తప్పితే మనకి స్పీకర్స్లో కానీ ఎటువంటి హమ్మింగ్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ సౌండ్స్ కానీ ఎటువంటి ఉండవండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా, ఫ్యాన్ నాయిస్ అని అంటే 3 ఫ్యాన్స్ అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఆ ఒక ఫ్యాన్ స్పీడ్గా తిరగడం వల్ల ఈ యొక్క నాయిస్ అనేది రావడం జరుగుతుందండి. దాంట్లో తప్పితే స్పీకర్స్లోంచి ఎటువంటి నాయిస్ అయితే ఉండదు. ఇక్కడ మీరు చూడొచ్చు, డబుల్ వ్యూ మీటర్ అయితే ఇలా డిజైన్ చేశాను. అలాగే ఇక్కడ ఎల్ఈడి కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే వ్యూ మీటర్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. దాని గురించి స్విచ్చెస్ అనేది ఇలాగా డిజైన్ చేశాను. కస్టమర్ కూడా ఈ టైప్లో కావాలని చెప్పారు. ఓకేనండి, అలాగే ఇక్కడ నేను చూడండి పవర్ ఆఫ్ చేస్తాను. పవర్ ఆఫ్ చేయగానే ఇక్కడ ఎల్ఈడి అనేది ఆఫ్ అవ్వదండి. అది ఎప్పుడు ఆఫ్ అవుతుందంటే బ్యాక్ సైడ్ పవర్ స్విచ్ ఉంటుందండి. ఆ పవర్ స్విచ్ ఆఫ్ చేయగానే అక్కడ చూసారా మీకు ఆఫ్ అయిపోయింది. ఇలా మీరు ఆన్ చేసినప్పుడు కూడా ఈ బల్బ్ అనేది ఆన్ అవ్వలేదంటే సాఫ్ట్ రిలే బోర్డ్ అనేది షార్ట్గానే అవ్వాలి, లేదంటే కంప్లైంట్ ఉందని అర్థం చేసుకోవాలి. దాని గురించి సాఫ్ట్ రిలే బోర్డ్ అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలాగే ఆన్ చేసినప్పుడు ఎటువంటి సౌండ్స్ ఉంటాయి కదండి, అలా దబ్బని సౌండ్స్ అలాంటివి రాకుండా కూడా ఈ యొక్క సాఫ్ట్ రిలే బోర్డ్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకేనండి, ఇంకోటి మన సబ్స్క్రైబర్స్ మన ఫ్రెండ్స్ అందరికీ నేను ఒకటే చెప్తున్నానండి. నా దగ్గర యాంప్లిఫైర్స్ వచ్చేటప్పటికి కాస్ట్ అనేది నేను యూట్యూబ్లో మెన్షన్ చేయడం లేదండి. ఎందుకంటే ఫోన్ నెంబరు ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఫోన్ చేస్తే మీ బడ్జెట్ తగ్గట్టు నేను డిజైన్ చేసి ఇవ్వగలను. అలాగే మీ రూమ్ సైజు మీరు ఏ బడ్జెట్లో ఉన్నారో కూడా నాకు చెప్తే దాని తగ్గట్టు నేను డిజైన్ చేసి ఇస్తానండి. తర్వాత మన దగ్గర యాంప్లిఫైర్స్ వచ్చేటప్పటికి మాన్యువల్ యాంప్లిఫైర్ అయితే 6000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి, అంటే బేసిక్ యాంప్లిఫైర్స్. అలాగే రిమోట్ కిట్ స్మాల్ సైజ్ డిస్ప్లే అంటే జమ్టెక్ కానీ అలాగా వచ్చేటప్పటికి 16,000 నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి. అలాగే మనకి ఆస్ట్రా కానీ డిఎస్పి కానీ ఇమ్రాని కిట్లు కానీ అవి వచ్చేటప్పటికి స్టార్టింగ్లో 20,000 నుంచి ఉన్నాయండి. మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని బట్టి నాకు కాల్ చేసి చెప్తే నేను ఏ టైప్ అయినా మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనండి, మీకు ఇది
దగ్గర నుంచి మీకు వీడియో కూడా తీసి ఇన్నర్ సైజ్ ఏమేమి యూజ్ చేశాను అది కూడా మీకు చూపిస్తాను. అలాగే మనం ప్రతి కస్టమర్స్కి మనం ఇచ్చే యాంప్లిఫైయర్స్ ఎవరైనా సరే, మన సబ్స్క్రైబర్స్, మన కస్టమర్స్ ఎవరైనా సరే, నేను ఇచ్చిన యాంప్లిఫైయర్ ఎలా ఉంది, ఏంటి దాని కండిషన్ అది ఎలా ఉంది, నెలకు ఒకసారి అయినా సరే నాకు ఫ్రీ టైంలో చూసుకుని అందరికీ కాల్ చేస్తాను. అలాగే నేను ఏదో ఇచ్చేసి వదిలేను ఫ్రెండ్స్. నేను ఎప్పటికప్పుడు ఫోన్ చేసి కండిషన్ అది ఎలా ఉంది, ఎలా వాడుతున్నారు ఏంటి అని కూడా నేను అడుగుతానండి. అలాగా మన కస్టమర్స్ ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే నేను అడుగుతున్నానో లేదో కామెంట్ అయితే పోస్ట్ చేయండి. అలాగే మనం ఇచ్చే యాంప్లిఫైయర్స్ కూడా ఎలా ఉన్నాయి కూడా మీరు కామెంట్ అయితే పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే చూస్తారని. ఓకే ఫ్రెండ్స్, నేను ఒకసారి ఇది ఇన్నర్ సైడ్ ఎలా ఉంది, బ్యాక్ సైడ్ ఎలా ఉందో కూడా చూపిస్తానండి. ఫ్రంట్ అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేశాను ఫ్రెండ్స్. చూడొచ్చు, దగ్గరలో మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకేనండి, ఇన్నర్ సైడ్ ఏమేమి యూజ్ చేశాను ఒకసారి మీకు అవి కూడా చూపిస్తానండి. ఓకే, చూడొచ్చు మీరు మొత్తం ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా? ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ వచ్చేటప్పటికి 24/0 24/5 అయితే యూజ్ చేశాను. ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి మనం శక్తి ఈ 7 ఛానల్కి అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇది వచ్చేటప్పటికి 30/0 12 amps అయితే యూజ్ చేశాను. ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్కి 4 కెపాసిటర్స్, ఈ యొక్క డయోడు, హీటింగ్ కోసం హీట్ సింక్ కూడా యూజ్ చేశాను. 2 హీట్ సింక్స్ యూజ్ చేశాను. ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ వచ్చేటప్పటికి 2 సబ్ వూఫర్స్కి అయితే పవర్ సప్లై అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి సాఫ్ట్ రిలే బోర్డు ఇదేనండి, మీరు చూడొచ్చు. అలాగే ఎక్స్ట్రీమ్ కంపెనీ వాళ్ళది 7.2 రిలేస్ అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. వర్కింగ్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేటప్పటికి వెర్షన్ 8 రిమోట్ కిట్ అయితే యూజ్ చేశాను, లేటెస్ట్ వెర్షన్. మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక ఫ్యాను, ఇక్కడ ఒక ఫ్యాను, ఇది ఎగ్జిట్ ఫ్యాను. ఇలా అయితే మనం డిజైన్ చేసాం ఫ్రెండ్స్. దీనికి వచ్చేటప్పటికి సబ్ ప్రీ వచ్చేటప్పటికి మ్యాక్సిన్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఓవరాల్గా మన వైరింగ్ అది ఇలా అయితే వైరింగ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ ఎలా ఉందో ఏంటి అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, క్లియర్గా కనిపిస్తుందా మీకు? బ్యాక్ సైడ్ అయితే బనానా సాకెట్స్ అయితే యూజ్ చేసాము. అలాగే ఇది ఫ్రంట్ రైటు, ఫ్రంట్ లెఫ్ట్, సరౌండింగ్ రైటు, సరౌండింగ్ లెఫ్ట్, సెంటరు, సబ్ 2, సబ్ 1, రేర్ రైటు, రేర్ లెఫ్ట్ అయితే దీంట్లో ఈ యొక్క బనానా సాకెట్స్ ఇన్పుట్ ఇక్కడ మన బనానా ఫ్లెక్స్ ఉంటాయండి. దాని నుంచి ఇలాగ మనం పిన్ అయితే ఇన్సెట్ చేసేసుకోవచ్చు. లేదనుకుంటే ఈ టర్మల్ అనేది మనం లూజ్ చేసుకొని వైర్ అనేది ఇన్సెట్ చేసి టైట్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఒకసారి అది ఆన్ కూడా చూపిస్తాను దగ్గర నుంచి. ఈ విధంగా అయితే చూడొచ్చు మీరు. లోపల అయితే ఫ్యాన్స్ అనేది చాలా గాలి అయితే ఎక్కువ కూలింగ్ అయితే అవడానికి ఈ యొక్క ఫ్యాన్ అయితే నేను ఈ ఫ్యాన్స్ కూడా చాలా హై ఎండ్ మోడల్ అండి. ఎలా అంటే కంప్లైంట్స్ ఎక్కువ ఉండవు. ఈ ఫ్యాన్స్ స్పీడ్ అలాగే ఉంటుంది, కూలింగ్ కూడా అలాగే పంపిస్తుందండి. దానికోసం ఈ యొక్క ఫ్యాన్స్ అయితే రెడీ చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యాంప్లిఫైర్స్ మీకు ఏమైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మాది కేబీ ఆడియోస్ భీమవరం అండి. ఇటువంటి యాంప్లిఫైర్స్ కాదండి, మీకు ఎటువంటి యాంప్లిఫైర్ కావాలన్నా సరే మీకు మీ బడ్జెట్ తగ్గట్టు అయినా సరే మేము డిజైన్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనండి, ఒక యాంప్లిఫైర్ ఈ టైపే కావాలనుకుంటే 30+ నుంచి ఉంటాయండి. అంటే 30, 35, 37 అంటే మన ఈ యొక్క
ఏవైతే స్పేర్స్ యూజ్ చేస్తామో అవి కౌంట్ చేసుకొని మేము చెప్తాను. మా వర్క్ ఛార్జ్ వచ్చేటప్పటికి 4000 నుంచి 5000 ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలాంటి యాంప్లిఫైర్స్ కావాలంటే కాల్ చేయండి. నా నెంబర్ స్క్రోల్ అవుతుంది కింద, అది నా వాట్సాప్ నెంబర్ అండి. డైరెక్ట్ వాట్సాప్ చేసినా పర్వాలేదు, డైరెక్ట్ కాల్ చేసేయండి, మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్ అండి.